ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని మాట వింటున్నా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగం చదువుకుని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం చదవగా వెళ్దాం. మత్తయి సువార్త 6 1వ వచనం. మత్తయి సువార్త 6 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట వినీతి కాలం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, ఈ దినం కొద్ది నిమిషాల పాటు ఈ పక్షాడబోతుండగా మాతోను అందరితోనూ నీ ఆత్మశక్తి చేత మాట్లాడండి. నీ వాక్యం బ్రతికించేది, బాధలో నెమ్మదించేది. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో వెలిగించండి తండ్రి. నీ కృపను సమాధానము ప్రసాదించండి. నీ వాక్యం బ్రతికించేది ప్రభువా, నీవే మాకు ఆధారమైనటువంటి దేవుడు తండ్రి. ఎవరైతే నీ మాటలు వింటున్నారో శాంతి సమాధానము అన్ని విషయాలు వర్ధిల్లింపచేయమని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు ఇలా సెలవిస్తా ఉన్నాడు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట వినీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. క్రీస్తునందు ప్రియులారా, ఈ 6వ అధ్యాయంలో ప్రభువు అనేకమైనటువంటి విషయాలు, ముఖ్యంగా ఇవ్వడాన్ని గురించి, అదేవిధంగా ఉపవాసాన్ని గురించి, ప్రార్థన గురించి, ధనముల గురించి మాట్లాడాడు. యేసు ప్రభు ఈ లోకానికి రాజ్య స్థాపన కోసం వస్తే ఆయన రాజ్యంలోని ప్రజలు ఎలా ఉండాలో ఈ 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. 5, 6, 7 అధ్యాయాలను పర్వత ప్రసంగం అంటారు. అంటే యేసు ప్రభు కొండ మీద ఎక్కి ఆయన ప్రసంగించాడు. అందువల్ల శర్మన్ ఆన్ ది మౌంట్, పర్వత ప్రసంగంగా ఈ అధ్యాయాలు చెప్తా ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలీలు, యూదా జనాంగము దానం చేయడం, ఇవ్వడం అనేటువంటిది ప్రాముఖ్యమైంది. అది ప్రశంస పొందడానికి ఇస్తూ ఉండేవాడు వాళ్ళు. కనుక ప్రభువు ఇవ్వడం అనేటువంటిది ఎలా ఇవ్వాలో వారికి చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది మనుష్యులకు కనబడాలని కాదు, మనుషులకు కనబడవాలని కాదు. అనగా మనం ఇచ్చేది ప్రజలకు కనపడదట్టిస్తే దేవుడు ఎలా మహిమని పొందుతాడు? మనుషుల యొక్క హెచ్చింపులు కోరినటువంటి వారుగా ఉంటాం. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మనుషులు కనబడవలన వారితో మీ నీతి క్రియలను చేయకుండా జాగ్రత్త పడి, మనం చేసేది మనుషుల కొరకే కాదు కానీ దేవుని కొరకు, మనుషుల ప్రలోభాల కొరకు కాదు, మనుషుల శ్రద్ధ కొరకు కాదు, కానీ మనుషులు ఇద్దరిని ప్రతిఫలం అపేక్షించడానికి కాదు, కానీ దేవునికి చేస్తున్నామని ప్రభువు ఆయన చూసేటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, పరలోకమందున తండ్రి మీ యొద్ద మీరు ఫలము పొందుదురు. అనగా మన ఇతరులకు ఇస్తే దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఎలాగా? పరలోకమందున తండ్రి మీరు ఫలము పొందుదురు. చూసారా? దేవుడు మనకిస్తాడు కనుక సదుద్దేశంతో మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. 2వ వచనంలో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయలాగున మీ ముందర కూర ఊదింపవద్దు, వారు పరము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాడు. పిల్ల ప్రభు అంటున్నాడు, మీరు ధర్మం చేయనప్పుడు మనుషులకు ఘనత పొందవాలని, మనుషులు
మెచ్చుకుంటారని, మనుషుల్లో మన పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఇవ్వడము కాదు. కారణం ఏంటి? వేషధారుల వలె పిల్లరా వీధుల్లో, సమాజ మందిరాల్లో బోర ఊదుకుంటా, అంటే ఒక చేత్తో ఇస్తా, ఒక చేత్తో బోర ఊదుకుంటా ఇవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎందుకంటే పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడు. ఆయన నీవు ఎంత ఇచ్చావు అనేటువంటిది కాదు, కానీ ఏ ఉద్దేశంతో అయితే ఇస్తున్నావో, నీవు ఎలా ఇస్తున్నావో అదంతా కూడా ప్రభువు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల మానవుల కొరకు కాదు, ఆత్మీయ జీవితం కొరకు ఇచ్చేది ఎలా ఇవ్వాలి? రహస్యంగా దేవునికి ఇవ్వాలని పిల్లరా, ఫలము దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ప్రభు వద్ద మనము ఫలము పొందేటువంటి వారుగా దేవుడికి ఇవ్వాలని లేఖనము మాట్లాడుతుంది. కొలస్సీ రాసిన పత్రిక 3:24 చదువుదాము. కొలస్సీ 3:24. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. చూసారా, మీరు ఏమి చేసినను ఎలా చేయాలి? ప్రభువునకని చేయుడి. పిల్లరా, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని పూర్తిగా చేయుడి. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభువు నిమిత్తమై చేసేటువంటి వారిగా ఉంటే ప్రభు చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. పిల్లరా, మనం మనుషుల మహిమ కోసం ఇస్తున్నావా? దేవుని కొరకే ఇస్తున్నావా? ఎవరి కొరకే మనం ఇస్తున్నాము? ప్రభువునందు ప్రయాసగద్ధం కాదని కథలను వారసులను ప్రభు కార్యానికి ఎప్పుడు కూడా ఆసక్తి కలిగినటువంటి వారుగా మరి ఉండాలని చేయాలని ప్రభు చెప్తా ఉంది. 3వ వచనంలో నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యము చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. బైబిల్ చెబుతుంది ఎలా ఇవ్వాలి? నీ ధర్మం చేయనప్పుడు చాటి ఆ దాతృత్వం ఎలా ఇవ్వాలంటే, నీ ఎడమ చేతికి తెలియకుండానే నీ కుడి చేయి ఇచ్చేది ఎడమ చేయి కంటే ఇచ్చింది మర్చిపోవాలా? నువ్వు మర్చిపోయినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి. అంటే నువ్వు ఇచ్చింది మనసులో మర్చిపోవాలి. చాలామంది ఇచ్చింది డబ్బు కొట్టుకుంటూ ఉంటారు, కానీ అది మనుషులు నిన్ను మెచ్చుకోవచ్చు, అప్పుడే నువ్వు ప్రతిఫలం పొందుతావు, మనుషుల వైపు వెంటనే మర్చిపోతావు. కానీ దేవుడు చూస్తున్నాడు. పిల్లరా, ఆగ్రహమే నువ్వు చూస్తున్నా దేవుడు. మన ప్రభు చూస్తున్నవాడు. నువ్వు ఎలా ఇస్తున్నావో, ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో, నువ్వు ఎందుకు ఇస్తున్నావో హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు మన ప్రభు. కనుక పిల్లరా, నువ్వు ఇచ్చేది రహస్యంగా దేవుడికి ఇస్తున్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఇచ్చినట్లయితే అది నీ ఆత్మీయమైన జీవితాలకు ఎంతో మేలు. దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడన్న విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకో. కనుక పిల్లరా, ఈ మొదటి 4 వచనాల్లో దానం అంటే ఇవ్వడాన్ని గురించి ప్రభువు చెప్తా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, పుచ్చుకొండ కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చేది ఎప్పుడు కూడా నీ చేయి పైన ఉంటుంది. దేవుడు ఉన్నతమైన త్రాస్తంతో ఆయనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియబిడ్డ, ఇవ్వడం అనేటువంటిది గొప్ప సంగతి. బైబిల్ అంటుంది, ఉత్సాహించు వారిని దీవిస్తానని. అది రహస్యంగా నువ్వు ఇస్తే ప్రతిఫలాన్ని బహిరంగంగా ప్రభు నీకు ఇస్తాడు. అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనం చదవగలుగుతాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులవలె ఉండవద్దు, మనుషులకు
ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను పిల్లరా. రెండవదిగా ప్రభువు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మొదటగా ఇవ్వడాని గురించి, రెండు ప్రార్థన. పిల్లరా, ప్రార్థన అనేటువంటిది దేవునితో సహవాసం, దేవునితో సంబంధం. ఇది గొప్ప విషయం. తండ్రితో కుమారుడు ఎలాగైతే సంబంధం కలిగి ఉంటాడో ప్రార్థనలో మనం సంబంధం కలిగి ఉండాలని. కానీ నాడు పరిసయ్యులు ఎలా ప్రార్థన చేస్తారంటే వేషధారుల వలె, అంటే మనుషులకు కనబడవాలని వారు సమాజ మందిరంలో ప్రార్థన చేయడం, సమాజంలో ప్రార్థన చేయడం. కనుక మనం ఎలా ప్రార్థించాలో కూడా ప్రభు చెప్పాడు. మోడల్ ప్రేయర్. యేసు ప్రభు ప్రార్థనాపరుడు. ఏ కార్యం చేసినా ప్రభు మొదట ప్రార్థన చేసేవాడు. కనుక ఆ శిష్యులు కూడా అడుగుతారు, ప్రభువా ప్రార్థన చేయడం నేర్పవా? ఎందుకంటే ఆయన ప్రతి కార్యానికి ముందు ప్రార్థనతోనే ప్రారంభించేవాడు, ప్రార్థనతోనే ముగించేవాడు. అందుకని పరిసయ్యుల వలె ప్రార్థించడం కాదు, కానీ మనం చక్కగా ప్రభువు ప్రార్థన చేయాలనేటువంటిది దేవుడు కోరుకున్నాడు. ప్రియ దేవులారా, నాడు పరిసయ్యులు ఎలా ప్రార్థన చేసేవారంటే సమాజ మందిరంలో జనాల మధ్యన మూలంలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. అయితే వారు తమ ఫలము పొంది ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మనుషుల మెప్పు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ప్రభు మెచ్చే ప్రార్థన చేయాల. పిల్లరా, మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, మనుషులు ఎంతగా ప్రార్థన చేస్తామో చూస్తారు. కానీ ప్రభు అయితే అంతరంగాన్ని చూసి నీకు సహాయం చేసేటువంటి వాడు ఉన్నాడని వాక్యం మాట్లాడుతుంది. 6వ వచనంలో మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి. ఇక్కడ గదిలోనికి వెళ్ళి అర్థం ఏంటంటే గ్రీక్ మాటలో సంపద, గని, నిధులు. నువ్వు దేవుడి నుంచి నిధులు పొందాలంటే గదిలోనికి వెళ్ళాలనే మాట గ్రీక్ మాట చెప్పిస్తా ఉంది. క్రీస్తునందు పిల్లరా, ఎందుకు రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ్యంలో ఊపిరి లాంటిది. అది అందరూ చూస్తున్నట్టు కాదు, కానీ రహస్యమందున్న నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. కనుక నీవు రహస్య ప్రార్థన చేయాలని వాక్యం చెప్తూ ఉంది. అనగా ఒంటరిగా దేవునితో గడపడం, దేవునితో సహవాసం చేయడం అనేది ప్రాముఖ్యంగా ఉంది. 7వ వచనం చదవగా విందాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల మనవి వినబడదని వారు తలంచుతున్నారు. వీళ్ళ బైబిల్ చెబుతుంది, మీరు ప్రార్థన చేయని అన్యుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల మనమే వినబడిన వారు తలంచున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు నీ నాలుగుతో పని కాదు, విస్తరించి మాట్లాడిన అవసరం లేదు, కానీ హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేయాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ప్రార్థన ఎంతసేపు చేసామన్నది ముఖ్యం కాదు, కానీ ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి హృదయంతో ప్రభువుని వేడుకున్నావో ముఖ్యమైనది. కానీ అన్యజనులైతే వారు ఏమనుకున్నారు? వారు ఎక్కువగా ప్రార్థన చేస్తే ప్రభు వింటాడని వారు సంత విధుల్లో బహిరంగంగా. కానీ ప్రభు అయితే ఏ ఉద్దేశం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావో ఆయన
వినేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉంది. 9వ వచనం చదవగలుగుతాము. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి అపరాధములను క్షమింపడు. బైబిల్ చెబుతోంది పిల్లరా, మనము ప్రార్థన చేయాలని. ప్రభువు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పాడు. శిష్యులు అడుగుతారు ఆయన్ని, ప్రభువా మాకు ప్రార్థన చేయట నేర్పా. ఎలా ప్రసంగం చేయాలో నేర్పలేదు, కానీ యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఒక మోడల్ ప్రేయర్ నేర్పించాడు. పిల్లరా, ప్రభు పిల్లలు ఎక్కడ కూడా మోగవారు కాదు, అంత మాత్రం ప్రతిభావంతులు కాదు. దే ఆర్ నాట్ గ్రేట్ పీపుల్. యేసు ప్రభు శిష్యులు కూడా చదువుకున్న వాళ్ళు కాదు. దే ఆర్ ఆర్డినరీ పీపుల్, సామాన్యులు, పామరులు, చేపలు పట్టేటువంటి వారు. అలాంటి వారితో ప్రభు సహవాసం చేశాడు, వారికి ప్రార్థన నేర్పాడు. అనగా తండ్రితో ఎలా సహవాసించాలో అని నేర్పేటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 6వ వచనం బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది. 32వ కీర్తన 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నేను ప్రార్థన చేయదు. చాలు పిల్లరా, భక్తి గలవారందరూ సరే, అందరూ కొందరా భక్తి గలవారందరూ కూడా ప్రార్థన చేస్తారని లేఖనము మాట్లాడుతూ ఉంది. కనుక బైబిల్ చెబుతుంది, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. నీవు నేను దేవుని భక్తి కలిగిన వారు ఉంటే మనమందరం కూడా ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి. భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. ప్రభు అందరి ప్రార్థన వినేవాడు. దిక్కులేని వారి ప్రార్థన రాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగాను అని చెప్తున్నాడు చెప్తుంది బైబిల్. కనుక పిల్లరా, మనం ప్రభుకు ప్రార్థన చేస్తే ఆయన వెంటకి చెవియొగ్గేటువంటి వాడు ఉన్నాడని లేఖనం మాట్లాడుతుంది. అందుకే ప్రభు అని ప్రార్థన నేర్పాడు. ప్రభు యొక్క నేర్పిన ప్రార్థన మనందరము ప్రతిరోజు చేస్తాము. ఇది ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి ప్రార్థన అని నీవు నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా ఉంటున్నాం. పిల్లరా, యూదులైతే ఆ రోజుల్లో కపటమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 3 గంటలకు వీధుల్లో నిలబడి సుమగోగుల్లో వారు ప్రార్థన చేస్తూ వేషధారుల వలె ఉండి, హృదయాలు దేవునికి దూరంగా ఉండి, వారు మనుషులకు కనబడినటువంటి వారుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మనం ఎలా ప్రార్థించాలో ప్రభు నేర్పుతున్నాడు. ఇలా ప్రభు నేర్పిన ప్రార్థనలో 2 భాగాలుగా చేయవచ్చు. ఒకటి ఆత్మ సంబంధమైన విషయాలు, రెండవది శరీర సంబంధమైన విషయాలుగా మనం చెప్పవచ్చు. ఇలా 9, 10 వచనాలు అవి ఆత్మ సంబంధమైనవి. రెండవదిగా మానవస్థలో శరీరక సంబంధమైనవిగా, అంటే మనకు సంబంధించినవిగా 2 భాగాలుగా చెప్పవచ్చు. బైబిల్ చెబుతుంది, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ఎలా చేయాలి ప్రార్థన? ఒక మోడల్ ప్రేయర్. బైబిల్ చెబుతుంది, పిల్లలు, పరలోకమందున్న మా తండ్రి అంటే we have father in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడు.
ఉన్నాడంటే ఇట్స్ ద ఫెయిత్, విశ్వాసాన్ని చూపేటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియాజనులారా, పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అంటే సంబంధం, రిలేషన్. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనతో మనము సంబంధం కలిగినటువంటి వారంగా ఈ లోకంలో ఉండాలని లేఖనము మాట్లాడుతూ ఉంది. అందువల్ల నీవు నేను ప్రార్థించ చేసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియాజనులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి సరైనవాడు కాకపోవచ్చు. ఎందుకు రకరకాల వేస్తున్నాడు నా తండ్రికి? బట్ అవర్ ఫాదర్, ఆయన పరలోకమందున్నాడు. ఆయన ఎలాంటి వాడు? నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటే ఒక ఆరాధన, ఆయన నామము పరిశుద్ధమైంది. క్రీస్తునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, నీవు నేను ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు. తర్వాత నీ రాజ్యం వచ్చునుగాక, మనం ఆరాధన చేసినటువంటి ఆయన ఒక రాజ్యం, హోప్. నీ రాజ్యం వచ్చినాక అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజ్యము సరైంది కాదు. ఈ రాజ్యంలో రకరకాల కుట్రలు, కుతంత్రాలు, స్వార్థం ఉంటుంది. కానీ ఈ రాజ్యం వచ్చిన కంటే ఆయన రాజ్యము ఎక్కడ కూడా స్వార్థం లేదు పిల్లరా. అది పరిశుద్ధమైనటువంటి రాజ్యం. అందుకని నీ రాజ్యం వచ్చిన గాక. క్రీస్తునందు ప్రియాజనులారా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. తండ్రి చిత్తం, ఆయన చిత్తమే అక్కడ. కానీ భూలోకంలో కూడా ఆరాధనలో దేవుని చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలనేటువంటి ఉద్దేశంతో మీ చిత్త ప్రకారం అంటే సమర్పణగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, రెండవదిగా మనుదిన ఆహారము నాడు మాకు దయచేయము. ఇవాళ ఆహారం గురించి ప్రపంచంలో ఎక్కడా కూడా బాధ లేదు. కానీ ఒకప్పుడు బ్రతకడమే కష్టంగా ఉండేది. అందువల్ల ప్రభువు అనుదినము కూడా దేవుని మీద ఆధారపడితే ఆయన ఆ సమస్తాన్ని ఇచ్చేవాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, అనుదిన ఆహారము ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. అందుకని సర్వజీవులు ఆయన పుట్టులను ఆహారం పొందుతున్నామని లేఖనము మాట్లాడుతుంది. ప్రపంచంలో ఉన్న సమస్తము కూడా ఆయన పోషిస్తున్నాడు. పోషణారం ఆయనే. మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. క్రీస్తునందు ప్రియులారా, ఈ క్షమాపణ రుణాలను, ఎందుకంటే తండ్రి మనల్ని క్షమించాడు, మనం కూడా క్షమించినటువంటి వారు ఉండాలి. క్షమాపణ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది. 13వ వచనంలో మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. శోధించబడటం తప్పు కాదు, శోధించబడటం పాపం కాదు, శోధించబడటం అనేటువంటిది నష్టమైన సంగతి కూడా కాదు. లోకంలో ఉన్నంత కాలము రకరకాల సాధనలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో మనము నిలబడేటువంటి వారు ఉండాలని లేఖనము మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియాజనులారా, మన ప్రభు గొప్పవాడు, మన ఎల్లప్పుడూ ప్రభు వైపు చూసేటువంటి వారు ఉన్నామని లేఖనము మాట్లాడుతూ ఉంది. మనుషులు అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. క్రీస్తునందు ప్రియులారా, క్షమాపణ, మనం క్షమాపణ పొందే ప్రభువుల నుండి మనం కూడా ఇతరులను క్షమించేటువంటి వారిగా ఉండాలి. 14వ వచనంలో మనుషుల అపరాధములను క్షమించేలా పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. పిల్లరా, ఆయన మనం క్షమించాడు, ఆత్మీయ మనం అలాగే మనం కూడా క్షమించాలి. యేసు ప్రభు కూడా ఆయన చనిపోతూ కూడా క్షమాపణ ఇచ్చినటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. కనుక ప్రియాజనులారా, ప్రార్థన అనేటువంటి ఎలా చేయాలో ప్రభు చెప్పాడు. వ్యర్థమైనటువంటి మాటలతో కాదు, కానీ ప్రభు ఒక సిస్టమేటిక్ ప్రార్థన నేర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా ప్రభు అనే నేర్పిన విధంగా మన అవసరం కొరకై
తండ్రిని వేడుకున్నటువంటి వారంగా ఉండాలని లేఖనం మాట్లాడుతూ 16వ వచనంలో మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉన్నప్పుడు తాము ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడవల్లని వారు తమ ముఖమును వికారం చేసుకున్నారు. వారు తమ పనులు పొందినారని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. క్రీస్తునందు ప్రియజనులారా, మూడో విషయంగా ప్రభువు ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఉపవాసం అనేటువంటిది ప్రభువు ఎందుకు ఉద్దేశించాడంటే, ఉపవాసం అనేటువంటిది వారు పశ్చాత్తాపడాలని, వారి పాపాలు ఒప్పుకోవాలని, వారి దేవుని వైపు తిరగాలని ఉద్దేశంతో దేవుడు ఉపవాస ప్రార్థన అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియజనులారా, మనమందరము కూడా ఆ ఉపవాసం అనేటువంటిది ఉండాలనే దేవుడి ఉద్దేశం. కానీ నాడు ఉన్నటువంటి ఆ శాస్త్రంలో పరిచయులైతే ఆ ఉపవాసమును వారు ఎలా చేశారంటే, వారు క్రీస్తునందు ప్రియులారా వేషధారుల వల్లే వారు ఉపవాసం ఉన్నటువంటి వారిగా మనము చూస్తా ఉన్నాం. కానీ ప్రభు యొక్క అనుచరులు వారు ఉపవాసం ఉండాలని ప్రభువు చూపించాడు. కానీ నాడు వారు ఆచారంగా వారు ఉపవాసాలు చేసేటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఉన్నప్పుడు భక్తితో దేవుని మన పాపానిమిత్తమై ఒప్పుకున్నటువంటి వారిగా ఉండాలా. ఆత్మను బలపరిచేది ఉపవాసము. అంతేకాకుండా ప్రభువు చెప్పాడు, బలమైనటువంటి కార్యాలు జరగాలంటే, విడుదల పొందాలంటే తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు సాధ్యమని ప్రభువే చెప్పి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 17వ వచనం చదువుదాము. ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుకొను. అప్పుడు రహస్యమని చూస్తున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇలా బైబిల్ చెప్తుంది. ప్రభువు ఎలా ఉపవాసం ఉండాలో చెప్తున్నాడు. పై వచనాల్లో ఎలా ప్రార్థన చేయకూడదో చెప్పాడు, తర్వాత ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, తర్వాత ఎలా ఉపవాసం ఉండాలో కూడా ప్రభు చెప్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులే కాక బైబిల్ చెబుతుంది, మనుషులు కనబడవలని కాక రహస్యమందుని తండ్రికే కనబడవల్ల నువ్వు ఉపవాసం ఉండవు. ఇక్కడ ఎలా ఉండాలి? నీరసంగా ఉన్నట్టు, ఉపవాసం ఉన్నట్టు మనుషులను చూపించుకుంటా కాదు, కానీ దేవుడే చూడాల్సినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పిల్లల బైబిల్ చెబుతుంది, నీవు నీ తలంటుకొని ముఖము కడుక్కొని క్రీస్తునందు ప్రియులారా. తలంటుకుంటాం అంటే ఏంటి? తలంటుకుంటాం అంటే తల్ల ఏముంటాయి? తల్ల మెదడు, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా అడగబడాలి. అంటే మనము త్రికరణ శుద్ధితో ప్రభువుకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నాము. క్రీస్తునందు ప్రియజనులారా, మన నాలుగు చిన్నదే, నడవలేనిదే, కానీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి కూడా కారణం నాకే. అందువల్ల నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము కడుక్కొని, బాహ్య సంబంధంగా ముఖము కడుక్కోవడమే కాదు, కానీ అంతరంగంగా ఈ ముఖంలో ఉన్నటువంటి అవయవాలు ఇది చేయబడాలి. అప్పుడు మనము ప్రకరణ శుద్ధితో ప్రభువును వేడుకున్న వారు అవుతాము. ప్రభువు తప్పక ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. కనుక పిల్లరా, ఈ ముఖము కడుక్కొను. ఈ ముఖంలో ఉన్న అవయవాలని మా ఊరి దగ్గర ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన మీద 3 కోతులు ఉంటాయి. 3 కోతుల్లో ఒక కోతి నోరు మూసుకుంటుంది, ఒక కోతి చెవులు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది. అంటే
చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ చెడు అంతా కూడా మానేసి గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి మొరపెట్టాలి. కానీ నాడు శాస్త్రంలో పరిచయం ఏం చేశారంటే రహస్యంగా ఉండవలసినటువంటి వారు బహిరంగమైనటువంటి ఉపవాసాలు చేస్తున్నారు కనుక మీరైతే ఎలా ఉపవాసం ఉండాలో ప్రభు చెప్పినటువంటి వాడు ఉన్నాడు. లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తు ప్రియాదేవులారా, నాడు శాస్త్రంలో పరిచయాలు వారానికి 2 సార్లు వారు ఉపవాసం ఉండేవాళ్ళు. సోమవారం నాడు మరియు గురువారం నాడు 2 పర్యాయములు వారు ఉపవాసం ఉండేటువంటి వారు. వారానికి 2 సార్లు. ఎందుకంటే మోషే సోమవారం నాడు ఆ సెనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన గురువారం నాడు దిగొచ్చాడు కనుక వారు ధర్మశాస్త్ర ప్రకారము 2 సార్లు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ వారి భక్తి, వారి ఉపవాసము ఎలా ఉందంటే వేషధారి వలె ఉంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వాడు ఎలా ఉపవాసం కోరుకున్నాడంటే వారి వలె వేషధారణ కాకుండా, బలిగా కాకుండా గదిలోనికి వెళ్ళనగా, గది గ్రీకు మాటలో సంపద ఐశ్వర్యానికి సూచనగా ఉంది. అందువల్ల మీరు ఆ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న దేవునికి మొరపెట్టాలి. పిల్లరా, ప్రార్థన శంకర ప్రార్థన ఉంది, పరిచయం ప్రార్థన. శంకర అయితే ప్రభువా పాపేన నేను ప్రార్థన చేశాడు. మరి అలాంటి ప్రార్థన, శంకరి ప్రార్థన మనం చేయాలి. కనుక పిల్లరా, ఉపవాసము ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. అందువల్ల దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసము మనమందరం చేస్తే ఆయన తప్పక ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడని బైబిల్ గ్రంథము చదివిస్తూ ఉంది. 19వ వచనం చదవగలుగుతున్నాము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చెంతయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. అచ్చట చెమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలు. పిల్లగా ప్రభు 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటి పరలోకంలో ఉన్న ధనము, భూలోకంలో ఉన్నటువంటి ధనము. 2 సంపదల గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ కావాలి నీకు సంపద? భూలోకంలో సంపద పెంచుకుంటే ఇక్కడ చెమటయు ఉప్పును తిరివేయును, దొంగలు కన్ను వేస్తారు. కానీ పరలోకంలో క్రీస్తు పిల్లరా, మన ఈ లోకంలో ఎంత సంపాదించినా అంత విలువ ఉండదు. కానీ ఒకవేళ భౌతిక పరంగా విలువ చూడవచ్చు. కానీ మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మన పైవారము దేవుని వైపు చూడాల్సినటువంటి వారంగా ఉన్నాము. అంతిమ మన విలువ పరలోకం, మన గమ్యం పరలోకం. కాబట్టి ప్రియా దేవులారా, మన బ్రతకాలంటే సంవత్సరానికి 1 లక్ష ఎంత కావాలి. కానీ ఆ 1,00,000 ఒకసారి పోవచ్చు, దొంగలు కొట్టేయచ్చు. కానీ ఈ లోకంలో అంతా క్షయమైందే. కానీ పరలోకంలో ధనం కలపండి. బంగారం లోకంలో చేతులతో కాళ్ళతో పెట్టుకుంటాం. కానీ పరలోకంలో బంగారం అయితే కింద పరబడి బంగారు నిండు. క్రీస్తు ప్రియాదులారా, మన ప్రభు ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు బంగారపుతో సంస్థను కూడా పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ లోకంలో డబ్బు అవసరమే. కానీ డబ్బు మనము నిర్వాహకులై ఉన్నాము. డబ్బు మనల్ని నడిపించేటువంటిదిగా ఉండకూడదు. కానీ ధనము మనల్ని నడిపించేదిగా ఉండకూడదు. కానీ మనమే డబ్బును నడిపించేటువంటి వారిగా ఉండాలి. డబ్బు యొక్క మనం పరిగెడతాం కాదు, దేవుని వైపు మనం చూడాల్సినటువంటి వారిగా ఉన్నాం. ప్రభు అయితే ఇక్కడ ధనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 1 తిమోతి
6:6 చదువుతున్నాను. 1 తిమోతి 6:6. సంతృష్టిమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. చూసారా, పౌలు తిమోతితో అంటున్నాడు, ఈ లోకంలో లాభసాధకమైనది ఏమిటంటే సంతృష్టికరమైనటువంటి దైవ భక్తి, క్రీస్తు క్రియాదుల ద్వారా. అందువల్ల డబ్బు పెరిగిన కొద్దీ అశాంతి పెరుగుద్ది. అంత మాత్రాన డబ్బు ఉండటం తప్పు అని అంటలేదు, కానీ డబ్బు ఈ లోపల బ్రతకాలంటే కావాలి. డబ్బుకి చికిత్స డబ్బే. ఈ లోపల గంట ప్రఖ్యాతం తేవచ్చు, కానీ పిల్లరా మనం ప్రభు వైపు చూసేటువంటి వారిగా ఉండాలని లేఖనము మాట్లాడుతూ ఉంది. మనం ఎక్కడ ఉన్నాను అక్కడే నిర్ణయం ఉండను కనుక ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ధనం పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. అంత మాత్రం డబ్బు లేకుండా మనం బ్రతకలేం కదా. డబ్బు అవసరమే, కానీ పిల్లరా డబ్బుకు మన గృహ నిర్వాహకం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. 21వ వచనంలో 22వ వచనం చూస్తున్నాను. దేవులకు దీపం కన్నే కనుక నీ కన్ను చేతగా ఉంది వీళ్ళ నీ దేహము వెలుగుమయమై ఉండును. తీసుకుని పిల్లరా, వెలుగు కన్నే అంటే సమస్త వెలుగు శరీరంలోనికి కన్ను ద్వారా వస్తుంది. అందువల్ల నీవు నేను ఈ లోకంలో కన్నులు జాగ్రత్తగా ఉండాలని క్రీస్తు పిల్లరా. నీ కన్ను బాగుంటే అంటే నువ్వు ఏది చూస్తున్నావు, చూపు బాగుంటే నీ శరీరం అంతా కూడా బాగానే ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనం, ఎవరైనా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరుడు. అతను ఒకరిని ద్వేషించిన ఎడల ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని ధృవీకరించును. మీరు దేవునికి స్థితికి దాసులో ఉండనేరుడు. ఇలా ఒకే బావుల నుంచి 2 జనాలు రావు. ఒకే వ్యక్తి ఇద్దరు ప్రేమించలేడు, ఇద్దరు తృప్తిపరచలేడు. అందువల్ల మనం వివాహానికి దేవునికి దాసమయ్యి ఉండలేము అని లేఖనము మాట్లాడుతూ ఉంది. క్రీస్తు క్రియాదుల ద్వారా మన ప్రభు వైపు చూడవలసినటువంటి వారిగా ఉంటున్నాం. 25వ వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పింది ఎవరుగా ఏమి తిందో, అందువల్ల నేను మీతో చెప్పింది ఎవరుగా ఏమి తిందమో ఏమి త్రాగదమో అని మీ ప్రాణము గురించి, ఏమి ధరించుకుందామని మీ దేవుని గురించి చింతపడకూడదు. కానీ ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహము గొప్పని కృష్ణుడి ద్వారా బైబిల్ చెప్తుంది. దేని విషయంలో చింతపడద్దు. ముఖ్యంగా ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, 3 కూడు వస్త్రాలు అనేవి ముఖ్యమైనవి ఈ లోకంలో. కానీ ప్రభు సంస్థాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నారు. చింతపడకుడి. మనం చింతపడి ఏం చేయగలము? ప్రభు అటువంటి చింత యావత్తు నా మీద వేయి. ప్రభువు మన చింత బాధ అంతా కూడా భరించేటువంటి వాడిగా ఉన్నాడు. అనగా భౌతికమైనటువంటి వాటి మీద మన దృష్టి పెట్టినటువంటి వారుగా ఈ లోకంలో ఉండాలి. క్రీస్తు ప్రియరా, బైబిల్ చెప్తుంది ఏమి తిందుమో ఏమి త్రాగుదమో. ఈ లోకంలో 1 కోట్ల జీవులు ఉన్నాయి, కానీ ఏ జీవి కూడా బాధపడదు కదా. ఏకాంతి అమెరికా మొదలుకుని కార్డేట్స్ బహుకణ జీవుల వరకు ఉన్న భూమి మీద ఏ జీవి బాగుపడదు. కారణం ఏంటంటే సమస్తమును ఆయన దిక్కులను ఆహారం పొందుతున్నాయని 104వ కీర్తనలో మనకు వస్తా ఉన్నాం. 100వ కీర్తనలో పోషణాధారం నేనేని ప్రభు చెప్పాడు. అందువల్ల పిల్లరా అరకు కాకులు ప్రభువును స్తుతిస్తున్నాయి, దేవుడు వారికి ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. సమస్తము దేవుని మాట్లాడుతున్నాయి, ఆయన అన్నీ ఇస్తున్నారు. కానీ మనమైతే మన మీద ఆధారపడి మన భారాన్ని మనమే చేసుకుని మనం చింతించబడతా ఉంటాం. పిల్లల ప్రభు అన్నాడు, నీ కొరకు నేను చింతిస్తున్నాను అంటే మన ప్రభువు మనస్సు కలిగినటువంటి వాడు. కనుక ఆయన నీ కోసం నా కోసము ఆలోచించేటువంటి వాడు ఉన్నాడు. అందువల్ల పిల్లరా మన ఆలోచన కాదు, కానీ
దేవుడే సమస్తాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు కనుక చింతింపకుడి అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వారిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. ఆకాశ పక్షులకి మాట్లాడుతున్నాయా లేదే? ఆయన కూర్చుకున్నాయా లేదే? అనుదినము చక్కగా పోషించబడుతున్నాయి, ఏ మొక్కలు చనిపోవట్లేదు. కానీ మనం ఎంత స్వార్థమో, ఆకాశానికి లేదు స్వార్థం, భూమికి లేదు స్వార్థం. కానీ మానవులైన మనకు అంత స్వార్థాన్ని చూపిస్తూ ఉంటాం, ఎంతో చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు అన్నాడు, ఏ విషయంలో కూడా చింతపడవద్దని ప్రభు చెప్తున్నారు. క్రీస్తు ద్వారా మీరు 7వ వచనంలో, మీలో ఎవడు చింతించడం వల్ల అతను ఎత్తుడు మూరేడు చేసుకోగలడు. చూసారా, మనం చింతించబడి ఏం చేయగలుగుతాం? ఏం చేయలేదు. అందుకు ప్రభు అన్నాడు, చింత యావత్తు నా మీద ఉండాలి. కనుక బాధ ప్రభు మీద వేసినటువంటి వారుగా ఉండాలి. 31వ వచనంలో, ఏం తిందమో, ఏం త్రాగడమో, ఏం తెలుసుకుందామని చింతింపబడి అన్యుల వీటి గురించి విషయమై విచారించరు. ఏరియా కాకుండా పోషించారు తీసుకున్నారా. మనం చింతపడకూడదు. కానీ ఏం తిందమో, ఏం త్రాగడమో, ఏం ధరించమో చింతపడకూడదు. ఇవి అన్నీ చేస్తారు. నా పరిస్థితి ఏంటండి? మన గమ్యం ప్రభువే, మన నడిపించేవాడు ప్రభువే. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ప్రభు పోషించారు. అరణ్యంలో 6 లక్షల కాలు బలాన్ని మనకి 10 మంది వస్తే ఎంత బాధపడతామో, 10 మంది కొన్ని కొండలో ఎక్కడెత్తాలి. కానీ ప్రభు అరణ్యంలో పోషించారు 6 లక్షల మంది. అద్భుతకరుడు ఆయన. బైబిల్ చెబుతుంది ప్రభు ఎంత గొప్పవాడంటే వారు వేసుకుని చెప్పులు అడగలేదు, బట్టలు మాయలేదు. ఇలా ఇవాళ బట్టలు వేసుకున్నామంటే సాయంకాలం స్నానం చేసి మార్చేయలేదు, వాసన వచ్చేస్తాం మన దగ్గర. వారు అరణ్యంలో వారు బట్ట మాయలేదు. తీసుకున్నాను. అద్భుతంగా దేవుడు వారిని పోషించాడు, సంరక్షించాడు. దేవుడు వారికి అనుగ్రహాన్ని చూపించాడు. ఇశ్రాయేలు పోషించిన దేవుడే. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి ఆహారం పెట్టాడు. ఆయనే పోషణాధారం. కనుక అన్ని వల్ల చింతపడకుండా ప్రభు మీద ఆధారపడేటువంటి వారు ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదలుపడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. క్రీస్తు పిల్లారా, మనం ఏం చేయాలో ప్రభు చెబుతున్నాడు చివరిగా. కనుక రాజ్యాన్ని నీతిని మరచడకండి. అనగా ప్రభు మన అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి వాడు ఉన్నాడు. జీవితంలో ఏది ప్రాముఖ్యమో అవన్నీ ఆయన ఇచ్చేటువంటి వాడు కాదు. పరలోకపు తండ్రి మన అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. కనుక పిల్లరా, దేవుడి బిడ్డలు ఆయన ఎవరికి కూడా చేయించాల్సినటువంటి వాడు కాదు. ఆయన పోషణాధారం అయి ఉన్నాడు. 34వ వచనంలో, రేపటిని గురించి చింతపడకుడి, కీడు ఆనాటికి చాలును. క్రీస్తు పిల్లరా, రేపటి గురించి చింతపడకుడి. ఎందుకంటే రేపు ఏమి సంభవించిన మనకు తెలియదు కనుక రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలును. పిల్లరా, ఆయన సమస్తం ఇవ్వగలిగిన వాడు. ప్రభు సాధ్యమైంది లేదు. ఈ లోకంలో ఏ జీవి కూడా మరణించలేదు. సమస్తం కూడా బ్రతుకుతున్నాయి. ఆయనే సమస్తాన్ని పోషిస్తున్నాడు. కానీ మనం చింతపడి మనం ఏం చేయలేము. కానీ మన కొరకు చింతపడుతున్నవాడు మన ప్రభు. ఆయన సమస్తాన్ని కూడా ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. అందుకే ప్రభు చెప్పాడు,
బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు. ఆయన చెప్పాడు, భూమి ఆకాశం నాదే, వెండి బంగారం నాదే, సమస్త జీవులు ఆయన గుప్పులో ఆహారం పొందుతున్నవి, ఆయనకు అసాధ్యమైంది లేదు. కనుక మనం చింతపడకూడదు. యెహోవా కాపరి, ఆయనే కాపరి, ఆయనే రాజయ్యింది కూడా, ఆయన గొల్లిగా పోషించే కాపరిగా చెప్పుకున్నాడు. అందువల్ల ఏ జీవి ఎలాగైతే బాధపడలేదు, మానవులైన మనము ఇశ్రాయేలు పోషించిన దేవుడే నిన్న నేడు ఏకరీతికున్నాడు. మన ప్రభు వైపు చూసినటువంటి వారుగా ఉంటే ఆయన సమస్తాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉన్నాడు. అన్నంత ఉత్సవాన్ని ఎవరిని కూడా ఫోన్ చేసినటువంటి వారు కాదు. ప్రభువు 6వ అధ్యాయంలో మొదట ఇవ్వడం గురించి మాట్లాడాడు. మనుషులు కనబడాలని కాక తండ్రి చూస్తున్నాడు, ప్రతిఫలిస్తాడని మనం దానం చేయాలి. రెండవదిగా ఎలా ప్రార్థన చేయకూడదు, వేస్తాడు వలే చేస్తాం వలే కాక ప్రాసం మందు చూస్తున్న తండ్రి ప్రతిఫలంలా పొందలాగా ప్రార్థన చేయాలని ప్రభు ఎలా ప్రార్థన చేయాలో కూడా. తండ్రి ఉన్నాడు, ఆయనకు సంబంధం కలిగినటువంటి వారంగా ఉన్నాము. ఆయన సమస్తాన్ని ఇచ్చేటువంటి వాడు, కానీ ఇతరులు క్షమించిన ప్రకారము ప్రభువుల గురించి మనం క్షమాపణ పొందినామని ఆయన మాట్లాడారు పిల్లరా. అంతేకాకుండా 3వ విషయంగా ఉపవాసం ఎలా చేయాలో వేషధారణలే కాక ఈ గదిలోనికి వెళ్ళి ప్రభువుకి అంతరంగంతో ప్రకరణ శుద్ధితో మొరపెట్టాలని ప్రభు చెప్పాడు. చివరిగా ఈ లోపల పడుతున్నటువంటి దేవుని పిల్లలైన మనము ఏ విషయంలో చింతపడకూడదు. ఎందుకంటే సమస్తం జీవులు కూడా పోషిస్తున్న తండ్రి, ఆయన సమస్తాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవులారా, మన ప్రభు వైపు చూస్తే దైవరాజ్య వారసులుగా ఆయన వైపు చూసినప్పుడు సమస్తము కూడా ఆయన ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. మన జీవితం స్వచ్ఛతగా ఉన్నప్పుడు, మంచి ఉద్దేశంతో మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని ఉద్దేశాన్ని చూసి ఆయన సమస్తం కూడా అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడని ఈ 6వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనుక పిల్లరా, మనం దానం చేసినా, ఏదైనా ఇచ్చినా, ప్రార్థన చేసినా, అలాగే ఏ విషయంలోనైనా హృదయపూర్వకంగా దేవుడు చూస్తున్నాడని మనం పనిచేసినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అని బిడ్డలు ఆయన ఏ పొదుపు కూడా చేసేవాడు కాదు. దేవుడు ఈ మాట దీవించగా తాను ప్రార్థన చేస్తున్నాం. ఈ పల్లపు తండ్రి వందనాలు ప్రభావ. చెప్పబడినటువంటి వాక్యాన్ని అందరూ పరిపు చేయండి. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారి అంతరంగంలో ప్రభావ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో చింతపడద్దని చెప్పారు తండ్రి. ఈ చింత యావత్తు నా మీదేమని చెప్పారు. మా కొరకు నీవు చింతపడుతున్నావు కనుక ప్రభావ, మేము ఈ లోకంలో నీ వైపు చూస్తూ నీ ద్వారా మేలుకునేటువంటి వారిగా చేయమని, వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప కార్యాలు చేయమని యేసు దినామడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం చూడండి. ఆమెన్.